అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరి సీను. పల్లెటూరి వారి మాట పాట అన్నటువంటి శీర్షికన ఈరోజు మాట ఏమిటంటే, మనం రోజు చరవాణిలో అంటే సెల్లులో పెట్టుకునేటటువంటి స్టేటస్ను గురించిన అంశం అండి. మామూలుగా స్టేటస్ ఎందుకు పెడతారు, స్టేటస్ అంటే ఏమిటి, స్టేటస్ వలన ఏం తెలుస్తుంది అనేటటువంటి అంశాలను గురించి మనం ఈరోజు బాగా సంక్షిప్తంగా తెలుసుకుందామండి. స్టేటస్ అంటే ఒక స్థితి. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఈ రోజంతా కూడా. మామూలుగా రోజుకుండేటటువంటి 24 గంటల్లో ఆ 24 గంటల్లో నువ్వు రోజు చేసినటువంటి పని ఏమిటి, నీ వేషధారణ ఏమిటి, నువ్వు ఏ పనులు చేశావు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు నీ అనేటటువంటిది తెలిపేదే స్టేటస్. మరి ఈ స్టేటస్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే, నువ్వు ఎప్పుడైతే వాట్సాప్ స్టేటస్గా నువ్వు పెట్టిన తర్వాత నీ యొక్క అభిరుచులు తెలుస్తాయి, నీ యొక్క వైఖరులు తెలుస్తాయి, నువ్వు దేనిని ఇష్టపడుతున్నావు, నీ వ్యక్తిత్వం ఏమిటి అనేటటువంటిది నీ స్టేటస్ ద్వారా ఎదుటి వ్యక్తికి తెలుస్తుంది. ఈ స్టేటస్ ద్వారా అంటే ఉదాహరణకు నువ్వు ఒక స్టేటస్ రాజకీయ అంశాలు పెడితే ఇతనికి రాజకీయం మీద అభిరుచి ఎక్కువగా ఉంది, విజ్ఞానానికి సంబంధించినది పెడితే ఇతనికి విజ్ఞానాభిరుచి ఉంది, అదేవిధంగా ప్రేమకు సంబంధించినటువంటి అంశాలు పాట రూపంలో పెడితే ఇతనికి ప్రేమికులకు సంబంధించినటువంటి అంశాలు అభిరుచి ఉంది అనేటటువంటిది ఎదుటి వ్యక్తి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాడు. దీని ద్వారా స్టేటస్ ద్వారా ఒక వ్యక్తి మీద మనకు ఉండేటటువంటి అభిప్రాయాలు తెలుస్తాయి. స్టేటస్ ద్వారా అతనికి ఉండేటటువంటి విలువ, అతనికి ఉండేటటువంటి వైఖరి, అతనికి ఉండేటటువంటి అభిరుచి మొదలైనవన్నీ కూడా నీ స్టేటస్లో ఒక 200 మందో 300 మందో 400 మంది నీ స్టేటస్ని చూస్తారు. ఆ 400 మంది కూడా నీ మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. నువ్వు మంచివానివా, నువ్వు చెడ్డోనివా, నువ్వు ఎలాంటి వానివి, నువ్వు ఉత్తమ వ్యక్తిత్వం కలిగినటువంటి వాడివా, ఎలాంటి అభిరుచులు ఉన్నాయి అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా ఎదుటి వ్యక్తి అంచనా వేయడానికి ఉపయోగపడేటటువంటి ఒకానొక సాధనమే స్టేటస్. మరి ఆ స్టేటస్ ద్వారా ఆ వ్యక్తి పొందేటటువంటి అనుభవాలు ఏమిటంటే, ఆ రోజు తాను చేసినటువంటి పనుల ద్వారా సభ్య సమాజానికి, తన తోటి ఆత్మీయులకు, తన బంధువులకు, తన మిత్రులకు అందరికీ కూడా పలానా పని నేను చేసినాను, పలానా పని నేను చేసి ఆనందం పొందుతున్నాను అని చెప్పేదే స్టేటస్. స్టేటస్ పెట్టేటటువంటి వ్యక్తి ఆ రోజు నేను పలానా అంశం మీద నేను పెట్టాను, ఈరోజు నాకు మానసికంగా చాలా ఆనందంగా ఉంది అని చెప్పి తనను తాను తన్మయత్వంలో మునిగేదే స్టేటస్. ధన్యవాదములండి.